హాయ్ హలో అందరూ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. గాదే సాయి కృష్ణ కేసులో మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. కీలక మలుపు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసులో ఇన్వాల్వ్ కాకముందు వరకు ఉన్నటువంటి పరిణామాలు, ఇన్వాల్వ్ అయిన తర్వాత మారినటువంటి పరిణామాలపైన పబ్లిక్లోను అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లోనూ కూటమికి సపోర్ట్ చేసేటువంటి మీడియాలోనూ విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది. వీళ్ళు ఏదైతే శవ రాజకీయాలు అన్నారో మరి నోరు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు శవ రాజకీయాలు చేసేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ సాయి కృష్ణ ఎపిసోడ్కి సంబంధించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాట్లాడడం ఏదైతే చేస్తారో అది న్యాయం కోసం. ఆ న్యాయం ఇప్పుడు జరిగింది. ఏ రకంగా అనేది మనం చూస్తే ఇక్కడ ఏదైతే గాదే సాయి కృష్ణ ఎపిసోడ్కు సంబంధించి మార్కాపురం దగ్గర వాళ్ళ పోలీసులు తీసుకెళ్ళి ఆ కేసు ఉంది, అది ఉందని ఏదో చెప్పారో ఓకే, తప్పులేదు, తీసుకోపోవచ్చు. కానీ ఆ తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరి ఎక్కడ కూడా జరగదు. ఇలాంటి పరిస్థితులు రావు. అలాంటి పరిస్థితుల్లో తన తల్లి, ఆ సాయికృష్ణ తల్లి ఎంతో ఆ కొడుకు కోసం వెతికింది, తిరిగింది, అలసిపోయింది. తన కొడుకు ఆచూకి ఒకవేళ చంపేసి ఉంటే కనీసం బూడిదైనా ఇవ్వండి అని చెప్పింది. అలాంటి పరిస్థితుల మధ్య ఆ తల్లి తిరుగుతున్నటువంటి క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలేదు, పైగా వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పైగా వాళ్ళు కాపు సామాజిక వర్గం, మా జనసేన పార్టీ అంటే కాపు సామాజిక వర్గం అనేది చెప్పారు, వాళ్ళు పోలేదు. అదే పార్టీకి చెందినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి రాజు కుదిర్చేటువంటి ప్రయత్నం చేసినారు. అంటే అప్పటి వరకు ఏంటి, మనల్ని ఎవరు ఏం చేసేది, మనల్ని ఎవరు ఆపేది అనేటువంటి కోణంలో జనసేన పార్టీ నాయకులు కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి అంతా మనం చూసుకుందాంలే అనుకున్నారు. అలా అనుకున్నటువంటి తరుణంలో మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి అంబటి రాంబాబు గారు ఎంట్రీ ఇచ్చారు, గుడివాడ అమర్నాథ్ గారు ఎంట్రీ ఇచ్చారు, పేర్ని నాని గారు ఎంట్రీ ఇచ్చారు. ఇట్లా వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్క ఎవిడెన్స్ బయట పెడుతున్నటువంటి తరుణంలో దిక్కుతోచిన పరిస్థితి వారిది. సో అప్పటి వరకు కూడా అసలు సమీక్షా సమావేశాల్లో దీని గురించి మాట్లాడేది లేదు. హోమ్ మినిస్టర్ గారు ఏదో ఎంట్రీ ఇచ్చేసి ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే ఈ ఎపిసోడ్ని డైవర్ట్ చేయడం కోసం మేకప్ అనే టాపిక్ తీసుకొచ్చి ఈ లాకప్ సంబంధించి ప్యాకప్ చేయాలనేది ఒక ప్రయత్నం చేశారు. అది కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల. సో దీని తర్వాత మరి గాదే సాయి కృష్ణ మేనమామ కూడా ప్రెస్ మీట్ పెట్టి వాంచి పడేశాడు. ఆ ప్రెస్ మీట్ ఎఫెక్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇవ్వడం, గాది సాయికృష్ణ ఇంటికి పోవడం, ఇంటికి పోయిన తర్వాత అక్కడ ఈ జరిగినటువంటి తీరు కానీ, ఈ సిఏ నాగరాజు చేసినటువంటి వ్యవహారం కానీ, అంతకుముందు ఇంకొక వ్యక్తి ఏ రకంగా బలైపడినటువంటి విషయాలు కానీ, ఇలా అనేక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు వివరించినటువంటి క్రమంలో మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇప్పటికి కూడా మనం ఇదే రకంగా ఉంటే, ఇప్పటికి కూడా ఇదే రకంగా మనం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే పబ్లిక్ మన మీద కాండ్రి చుమ్మిస్తారనేటువంటి ఆలోచనకు వచ్చింది. మీరు గమనించండి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజీలో దీనికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఘటన ఇది. సో అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఇంటికి పోయించిన తర్వాత కొన్ని గంటల్లోనే, ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు, రాత్రి 11 గంటలకు ఈ సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేయడము, అది కూడా ఏ తల్లినైతే బెదిరించారో, ఏ తల్లినైతే చీదరించారో, ఏ తల్లితో అయితే ఫోన్ లాక్కున్నారో, ఏ తల్లికైతే వార్నింగ్ ఇచ్చారో నీ కొడుకు లేడు రాసి పెట్టుకో అని చెప్పారో, అదే పోలీసులు ఇంటికి వచ్చి ఆమెతో కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి. ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది అంటా ఉన్నారు, ఈరోజు కేసు సపరేట్ ఒక టీము, విచారణ టీం వేశారు, అక్కడ ఇంత జరిగిన దీని అంతటికీ కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనేక మంది కూడా పనిచేశారు. కానీ ఈ మాత్రం డిస్కషన్ జరిగిందంటే, ఈ మాత్రం కూటమిలో కదలిక వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100-200% వైసీపీ పార్టీకి అది. సో మరి ఇంత చేసినటువంటి వీరికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా వీళ్ళు ప్రస్తావించడం లేదా, కుటుంబ సభ్యులు అని చెప్పి చెప్తా ఉన్నారు. పేరు చెప్తేది చెప్పకపోతే ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది పేరు చెప్పాలని కాదు, న్యాయం జరగాలని చెప్పి. సో ఆ న్యాయం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు కేసు నమోదని చెప్పి మొద్దు నిద్ర పోతున్నటువంటి కూటమి సర్కారులో కదలికి వచ్చిందని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. సో దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది, పబ్లిక్లో చర్చ జరుగుతూ ఉంది, పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది, ఇక్కడ ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళ మధ్యలో కూడా చర్చ జరుగుతూ ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాకపోతే ఈ కేసు ఏమైపోయేదో, ఈ కేసు పైన చర్చ కూడా ఉండేది కాదు అని చెప్పి మరి ఇక్కడే కాదు, ఢిల్లీ వేదిక కూడా మానవ హక్కుల కమిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా మరి వీరు బండారం పెట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది. సో మరి విచారణ కమిటీ ఏం తెలుస్తుంది ఏందన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలం. థ్యాంక్ యూ.